నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామికి పంచామృత అభిషేకాలు, రుద్రాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వాములకు ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. తూఫ్రాన్ గురుస్వామి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. 41 రోజుల పాటు దీక్ష పూర్తి చేసిన అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టుకుని శబరియాత్ర బయలుదేరారు. అయ్యప్ప శరణు కోశ మధ్య ఇరుముడి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తలారి మల్లేష్ గురుస్వామి, రాజేష్ గురుస్వామి, నిత్యానదాన ప్రభు, ఆగం రవీంద్ర గౌడ్ గురుస్వామి, లక్ష్మణ్ గురుస్వామి, మంగళపర్తి శ్రీనివాస్ గురుస్వామి, ప్రశాంత్ రెడ్డి గురుస్వామి, శ్రీధరెడ్డి, నవీన్ ఫణీందర్, శ్రీనివాస్ యాదవ్ స్వామి, రవితేజ పరమేశ్వర, నరేష్ సింగ్, సదాశివ, నిరంజన్, రాజు, సాయిగౌడ్, భాను, అంకిత్, సుధాకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణం స్వాములు ఈరోజు మన ఈ మల్లన్నగుట్ట దేవాలయం నుండి చుట్టుపక్కల అయ్యప్ప స్వాములందరూ మొదటిసారిగా ఇరుముడు కట్టుకొని శబరిమలై 41 దీక్ష చేసుకొని బయలుదేరుతున్నారు స్వామి. అందులో భాగంగానే నేను తూఫ్రాన్ దేవాలయ గురుస్వామి స్వామిని ఈ స్వామికి ఈరోజు ఆ ఇరుముడి కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామికి ఇరుముడు కట్టి శబరిమలై పంపిస్తున్నారు స్వామి. స్వామికి 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 శబరిమలైకు స్వామికి సమస్త చంద్రమానశాలి శుభవాసరే మహాదేవాయ గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామస్తులు తమ గ్రామానికి వస్తున్న రసాయన కలుషిత జలాల సమస్యపై కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తమ గ్రామంలోని నల్లకొండ చెరువు పూర్తిగా రసాయన నీళ్లతో ఎర్రగా మారిపోయిందని, ఈ కలుషిత జలాలు తమ గ్రామ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. హెట్రో కంపెనీ వ్యర్థ జలాలు తమ చెరువులో కలుస్తున్నాయని గ్రామస్తులు స్పష్టంగా ఆరోపించారు. సమస్య గురించి అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ వారు కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ గ్రామస్తులు కలెక్టరేట్ వద్దకు వచ్చిన పీసీబీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆగ్రహించిన కొందరు గ్రామస్తులు కలుషిత జలాలను పీసీబీ అధికారులపై చల్లారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వాళ్ళు ఇచ్చే
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని బొల్లారం మున్సిపాలిటీలో యువకులు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ అందిస్తున్న అభివృద్ధి, స్థానికంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే దీనికి ప్రధాన కారణమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో బొల్లారం మున్సిపల్ అధ్యక్షులు కేజీఆర్ ఆనందకృష్ణారెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. కిషోర్ చార్ నేతృత్వంలో సుమారు 30 మంది యువకులు బీజేపీలో చేరారు. సమీర్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది యువకులు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై బీజేపీలో చేరారు. మొత్తంగా సుమారు 80 మంది యువకులు బీజేపీలో చేరారు. ముఖ్య అతిథులుగా హాజరైన గోదావరి అంజిరెడ్డి, కేజీఆర్ ఆనందకృష్ణారెడ్డి పార్టీలో చేరిన యువతకు కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. రైతుల ఆర్థిక అభ్యున్నతికి సహకార సంఘాలు దోహదపడతాయని, సహకార సంఘాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సూచించారు. మండల పరిధిలోని మహమ్మద్ నగర్ గేటు వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహమ్మద్ నగర్ చైర్మన్ బాన్సువాడ గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ సహకార సంఘాల వార్షికోత్సవం సాంప్రదాయమని అన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని, వ్యవసాయ అవసరాలకు వివిధ రకాలుగా సంఘాల ద్వారా ఆర్థిక సహాయం పొందవచ్చని అన్నారు. సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టడం జరుగుతుందన్నారు. తద్వారా దళారుల బారి నుంచి రైతులను కాపాడమే కాకుండా సంఘం బలోపేతమవుతుందని అన్నారు. ధాన్యం కొనుగోలు ద్వారా వచ్చే కమిషన్లతో సంఘం అభివృద్ధికి వినియోగిస్తారని అన్నారు. మహమ్మద్ నగర్ సహకార సంఘం దినదిన అభివృద్ధి చెందుతూ లాభాల బాటలో నడుస్తుందన్నారు. ప్రారంభమైంది. దగ్గర దగ్గర 100 సంవత్సరాల పైన 126 సంవత్సరాలు అయింది. ఈ రోజు అంటే ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన సంఘాలు కూడా మరి 100% ఫామ్ రీప్లాంటేషన్ జరగాలి అని చెప్పేసి ఆలోచనతో రైతులకు అవగాహన కల్పించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడే చెప్పినట్టుగా ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం, గోడాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎక్కడైనా ప్రైమరీకి సంబంధించిన బిల్డింగ్స్ కావాలని కూడా ఏర్పాటు చేసుకోవడం, కంపౌండ్ వాల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇట్లా అనేకంగా మనం చేసుకోవడానికి కమిషన్ ద్వారానే మరి సంఘం కూడా కొల్చార మండలం రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలను సంఘం చైర్మన్ అరిగి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. రైతులకు సేవలు అందించడంలో ప్రాథమిక వ్యవసాయ సహకారాల కృషి అభినందనీయమన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలియజేస్తున్నా. కాబట్టి మనకు ఖచ్చితంగా పామ్ ఆయిల్ వైపు మరలాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా, ఎందుకంటే మనం గతంలో చెరుకు పెట్టుకునేటువంటి ఆనవాయితీ సంస్కృతి ఉండేది. ఇప్పుడు మొత్తం చెరుకు పోయి కనీసం ఇప్పుడు పామ్ ఆయిల్ పోతే, ఎందుకంటే నీళ్లు తక్కువ పడుతుంది, ఎండ నెలకు 2 లక్షల రూపాయలు వేతనాలు మేము చెల్లించాల్సి వస్తుంది. మరి ఇటువంటి మరి కొనుగోలు వారికి అప్పగించడం మాత్రం బాగుండదు. దయచేసి డీసీఓ గారు కూడా సొసైటీ బలోపేతం అయ్యే విధంగా మీరు తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రంగంపేట సహకార సంఘం యొక్క వార్షికోత్సవాలు జరుపుకునే సందర్భంలో ఇక్కడ వచ్చేసినటువంటి రైతులందరికీ అభివృద్ధికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సహకార సంఘాలు అనేవి మన రైతులకు ఎంతో మేలు చేసేటువంటి సంఘం. ఎందుకంటే గతంలో ఈ సంఘాలు లేనప్పుడు
మరి రైతులందరూ కూడా వాళ్ళ పెట్టుబడి కోసం కానీ వ్యవసాయం చేయడానికి మరి ఇతర వడ్డీ వ్యాపారాల దగ్గరికి వెళ్ళి ఎక్కువ వడ్డీతో సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలో ఉన్న కాకతీయ నగర్ శ్రీ రామాలయం వద్ద సోమవారం లక్ష దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీ మాధవానంద స్వామి ఆశీస్సులతో నిర్వహించిన ఈ లక్ష దీపోత్సవంలో భక్తులు దీపాలు వెలిగించి క్షేమ సమృద్ధులు కోరి ప్రార్థనలు చేశారు. వేలాది దీపాల కాంతులతో ఆలయం స్వర్ణకాంతులు విరజిమ్ముతూ దగదగ వెలుగులు విరజిమ్మింది. వేలాది దీపాల కాంతులతో ఆలయం స్వర్ణకాంతులు విరజిమ్ముతూ దగదగల వెలుగులు విరజిమ్మింది. ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్తీక మాసంలో దీపదానం మహాపుణ్యకరమని పండితులు పేర్కొన్నారు. జై జై శ్రీరామ్. శ్రీ మాధవానంద సరస్వతి ఆజ్ఞ మేరకు ఈరోజు మన సీతారామచంద్ర స్వామి దేవాలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని కనివీరి ఎరగని విధంగా మన రామచంద్రపురం మండలంలోనే బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాము. కావున దీనికి సహకరించినటువంటి కాలనీవాసులు జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా కాకతీయ నగర్ సీతారామచంద్ర స్వామి దేవాలయం రామచంద్రాపురం మండలంలో గత 20 సంవత్సరాల క్రితం రామచంద్ర స్వామి వారిని ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించుకున్నాం. రాయరావు చెరువు సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన నర్సాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న తోఫ్రాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్, నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి, ఎస్ఐ రంజిత్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ చెందిన షారూక్ అన్సారీ, సల్మా బేగం దంపతులు అదే రాష్ట్రానికి చెందిన షబీర్ తన భార్య అప్సరా బేగంతో షారూక్ అన్సారీకి సంబంధం ఉందని భావించి నిన్న రాత్రి మరికొంతమందితో కలిసి పట్టణంలోని రాయరావు చెరువు సమీపంలోకి పిలిపించారు. అక్కడ పదునైన కత్తితో షారూక్ అన్సారీని హత్య చేసినట్లు తూఫ్రాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ తెలిపారు. నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పరిగెత్తున్న క్రమంలో అక్కడ పొదల్లో డెడ్ బాడీ మాకు దొరికింది. అంటే అక్కడ మేము చూడడం జరిగింది. తర్వాత ఈ విషయాన్ని కేసు నమోదు చేసుకున్నాం. దీంట్లో చాలా త్వరితగతిన టీమ్స్ కూడా మేము ఫామ్ చేయడం జరిగింది. సో అన్ని కోణాల్లో మేము శాస్త్రీయ పరంగా రాత్రి ఈ నర్సాపూర్ రాయరావు చెరువు దగ్గర ఒక మర్డర్ జరిగింది అని చెప్పేసి మాకు సల్మా బేగం తన భర్త అయిన షారూక్ అన్సారీని షబ్బారు అండ్ ఇంకొంతమంది వ్యక్తులు దేశానికి స్వతంత్రం కావాలని మొదటిసారి పిలుపునిచ్చిన పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చేరుకున్న సిపిఐ శతజయంతి ఉత్సవాల బస్సు యాత్రలో పార్టీ శ్రేణులతో కలిసి చాడ వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం రాకముందు ఏర్పడ్డ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ప్రజల కోసం నిలబడి దున్నేవాడికే భూమి కావాలని మొదట పోరాటం చేసిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అన్నారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్న ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయంగా వామపక్ష పార్టీలకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. వచ్చే నెల డిసెంబర్ 26న ఖమ్మంలో నిర్వహించనున్న సిపిఐ శతజయంతి ఉత్సవాలకు అధిక సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులను తీవ్రస్థాయిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించినందుకు గాను మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మాజీ కౌన్సిలర్లతో పార్టీ శ్రేణులతో కలిసి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మెదక్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత నిస్సిగ్గుగా సమాజం తలదించుకునే విధంగా మాట్లాడారని, యావత్ తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తుందని తీవ్రస్థాయిలో విమర్శించారు. కవిత తెన్నింటి వాతాలు లెక్కించే విధంగా కన్నతల్లి లాంటి పార్టీని, పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును విమర్శిస్తూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మీతో ఎవరున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారు అని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నిక విషయమే మీరు మాట్లాడిన విధానం మీ ట్వీట్లో అవమానకర రీతిలో ఉన్నాయని ఎమ్మెల్సీ కవితపై ధ్వజమెత్తారు. అని చెప్పేసి నీ మాటల ద్వారా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఏం మాట్లాడుతున్నావు సోయి తప్పి? మీ యొక్క దుర్బుద్ధి వల్ల డబ్బు ఆశతోటి అక్రమ దందాలు ఎన్నో చేసి లిక్కర్ స్కామ్లో చిక్కుకొని పార్టీని భ్రష్టు పట్టి నాశనం చేసింది నువ్వు కాదా? ఒకవేళ లిక్కర్ స్కామ్ కనుక జరగకపోయి ఉంటే నువ్వు ఇక నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అంటావు. ఇక్కడ కన్న తండ్రి కేసీఆర్ గారిని, తోడబుట్టిన కేటీఆర్ గారిని, కేసీఆర్ దైవంగా పార్టీ ఊపిరిగా బతుకుతున్నటువంటి హరీష్ రావు గారి మీద దుమ్మెత్తికి వస్తావు. ఎంఎన్ కెనాల్, ఎఫ్ఎన్ కెనాల్ పూర్తి చేసినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారికి, హరీష్ అన్న గారికి దక్కింది. మరి ఇంకొక విషయం, ఈ జిల్లాలో పర్యటించినటువంటి మరి కవిత గారికి ఒక సూచన చేయదలుచుకున్నాము. వారు సంపాదన కంటే ఈరోజు వారు చేసినటువంటి వారి మీద ఉన్నటువంటి ఆరోపణల వల్లే రెండోసారి ప్రభుత్వం పోయిందన్న సంగతి కూడా వారు పూర్తిగా మర్చిపోయి ఈరోజు హరీష్ అన్న మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు మేము అక్కడ ప్రత్యక్షంగా దాదాపు 20-25 రోజులు అక్కడే ఉండి పనిచేస్తాం. 2000 సంవత్సరం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం. పార్టీని బలోపేతం చేయడానికి పార్టీలో పునరాగమనం చేసాం తప్ప ఇంకోటి కాదు. పార్టీ అధిష్టానం అధినేత కేసీఆర్ గారి పిలుపునందుకొని మరి ఇటంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకునే మీరు ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీని రామాయంపేట మండలం రాయలపూర్ గ్రామంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించగా గ్రామస్తులు అన్నగారిని ఘనంగా స్వాగతం కలిగి స్వాల్వతో సన్మానించారు. అనంతరం ఉచిత హెల్త్ క్యాంప్ వరకు ర్యాలీతో వెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడగుట్ట శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో నేడు భక్తి శ్రద్ధల నడుమ శ్రీ రాజ్యశ్యామలదేవి హోమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య హోమం ఘనంగా సాగింది. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి చిత్రాన్ని ముగ్గుతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాటా సుధా శ్రీనివాస్ గౌడ్, ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశిధర్ గుప్తా, మల్లికార్జున్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు శశిధర్ రెడ్డి మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా రాజశ్యామలదేవి హోమం నిర్వహించడం పుణ్యకరమైన కార్యం. గురువుల సూచనల ప్రకారం ఈ దేవత భక్తుల కోరికలను శీఘ్రంగా తీర్చే తల్లిగా ప్రసిద్ధి చెందింది. ఆలయ కమిటీ మరియు భక్తుల సహకారంతో హోమాన్ని విజయవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి ఈ యొక్క కార్తీక మాసంలో మరి ఈ యొక్క మంగళవారం రోజు మరి ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి ఈ యొక్క మా మెంబర్ శ్రీ గురుభ్యో నమః. ఈరోజు కార్తీక మాసంలో 18వ తారీఖు రోజు రాజశ్యామల హోమం జరిగింది. ఈ రాజశ్యామల హోమం సహస్ర భద్రాక్ష సహిత రాజశ్యామల హోమం. ఈ భద్రాక్షతో చేయడం వల్ల రాజశ్యామలాదేవి శీఘ్రంగా కరుణిస్తుంది. ఈరోజు మాస శివరాత్రి, దీన్ని పురస్కరించుకొని ఇక్కడ దేవాలయంలో మా ఆలయ ధర్మకర్త లక్ష్మీకాంతరావు గారు
వారి స్వయంగా వారు ఖర్చులు. కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించినట్లు జిల్లా కలెక్టర్ కె హైమావత్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి కొమరవెల్లి మండల కేంద్రంలో పర్యటించి కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి కళ్యాణం మరియు బ్రహ్మోత్సవాల ముందస్తు ఏర్పాట్లు, వివిధ శాశ్వత ఇంజనీరింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాహన పార్కింగ్ స్థలం, నిర్మాణంలో ఉన్న క్యూలైన్ కాంప్లెక్స్, ఆలయ పరిసరాల్లో రద్దీని, షాపులను, పంచాయతీరాజ్ ద్వారా 50 గదులతో నిర్మిస్తున్న సత్రం నిర్మాణ పనులు మరియు కళ్యాణం జరిగే ప్రాంతాన్ని పరిశీలించి మాట్లాడుతూ కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం మరియు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నిన్న హైదరాబాద్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరియు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి ఉత్సవాల నిర్వహణపై తగు ఆదేశాలు జారీ చేశారన్నారు. స్వామివారి కళ్యాణాన్ని సంతోషంగా తిలకించేలా ఏర్పాట్లను ఇప్పటి నుండే పకడ్బందీగా చేయాలని, పార్కింగ్, రహదారుల మరమ్మతులు, రోడ్ల వెంబడి చెత్త చెదారం తొలగింపు, విద్యుత్ లైన్లు సరిచేసుకోవడం, గుడి ఆవరణతో పాటు నూతనంగా నిర్మిస్తున్న 50 గదులకు త్రాగునీరు సరఫరా, రన్నింగ్ వాటర్ సరఫరా తదితర పనులను ముందస్తుగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నమస్కారం అండి. సిద్దిపేట జిల్లాలో కొమరవెల్లి మల్లన్నకు సంబంధించి వచ్చే నెల డిసెంబర్ 14 తారీఖు కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత జనవరి 18 తర్వాత నుంచి స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దీనిలో భాగంగా ఏర్పాట్లు చేయడం కోసం నర్సాపూర్ పట్టణంలో గల శ్రీ వాసవ గురుకుల పాఠశాలకు ఆర్జేడీ నుండి అన్ని అనుమతులు ఉన్నాయని మండల విద్యాధికారి తారాసింగ్ తెలిపారు. శ్రీవాసవ పాఠశాలను ఎంఈఓ తారాసింగ్ సందర్శించి విచారణ చేపట్టారు. శ్రీనివాస గురుకుల పాఠశాలకు ఆర్జేడీతో పాటు యుడైస్ వంటి అనుమతి పత్రాలున్నాయని ఎంఈఓ తారాసింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాఠశాలకు అన్ని అనుమతులు ఉన్నాయని పరిశీలించగా తేలిందన్నారు. కానీ కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు అనుమతులు లేకుండా నడుపుతున్నారంటూ ప్రచారం చేయడం అవాస్తవమని ఎంఈఓ పేర్కొన్నారు. ఏ ఇతర పాఠశాలకైనా అన్ని అనుమతులు ఉంటేనే ఆ పాఠశాల నడపడానికి అనుమతులు ఇస్తామని ఆయన అన్నారు. ఈ పాఠశాలలో విద్యార్థులు అన్ని వస్తువులు సైతం ఉన్నాయని అన్నారు. విద్యార్థి సంఘాలు వాస్తవాలు తెలుసుకుని పాఠశాలను సందర్శించి పూర్తి సమాచారంతో ప్రచారం చేయాలని విద్యార్థి సంఘ నాయకులకు ఆయన సూచించారు. సారేమో బ్లాక్ మెయిల్ ఎల్ఓసి బాండ్ ఎన్ని సంవత్సరాలు బాండ్ గవర్నమెంట్ తర్వాత మున్సిపాలిటీ సర్టిఫికేట్ మున్సిపాలిటీ నుంచి వచ్చినటువంటి ఆరోపణలన్నీ అవాస్తవాలు. మేము పరిశీలించినటువంటి పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఓపెన్ పర్మిషన్ కానీ యుడైస్ కానీ గవర్నమెంట్ నుంచి. వికారాబాద్ జిల్లా పోడూరు మండల కేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి మహేశ్వర్ ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సబితేంద్రారెడ్డి మాట్లాడుతూ పత్తి రైతులతో కలిసి మాట్లాడారు. పత్తి రైతుల ఇబ్బందులు చూస్తే మనసు కలిచివేస్తుందన్నారు. రైతులందరూ జిన్నింగ్ మిల్స్ వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నారని, రైతులు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేశారని అన్నారు. మద్దతు ధర 8,000 చెప్పినా కానీ ఆ ధర ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి పదే ఢిల్లీ వెళుతున్నా పత్తి రైతుల సమస్యలు ఎందుకు ప్రస్తావించడం లేదని అన్నారు. వర్షం కారణంగా రైతుల పంటలు నష్టం జరిగిందని అన్నారు. యూరియా బస్తాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతు రుణమాఫీ కాలేదు, బోనస్ డబ్బులు ఇవ్వలేదన్నారు. మొత్తం చేసి పెట్టేసింది. ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తున్న కారుమూరి వెంకటరెడ్డిని ఎటువంటి సమాచారం లేకుండా కనీసం నోటీసులు ఇవ్వకుండా సివిల్లో తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని వెళ్లడంతో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల, వెంకటరెడ్డి భార్య హరిత, ఐటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ భాస్కర్ రెడ్డితో కలిసి కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులమంటూ ఇంట్లోకి వచ్చి కుటుంబ సభ్యులను బెదిరించి అక్రమంగా అతన్ని తీసుకుని వెళ్లడంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం ప్రకారమే కేసులు నమోదు చేయడం, పోలీసులమంటూ ఇంట్లోకి వచ్చి అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. రెడ్ బుక్ వ్యవహారంలో జరుగుతున్న తీరుపై మాట్లాడుతున్నందుకు అక్రమ అరెస్ట్ చేస్తున్నారని, వైఎస్ఆర్సీపీ నేతలు వీటికి భయపడాలని వారు వెల్లడించారు. వీటిని సమర్థవంతంగా తాము ఎదుర్కొంటామని అన్నారు. రాబోయే రోజుల్లో ఇటువంటి వాటిని ఎదుర్కోవడానికి ఐటీ వింగ్ తరపున తామంతా సిద్ధంగా ఉన్నామని ఐటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ భాస్కర్ రెడ్డి అన్నారు. జూమ్
జూమ్ అవుట్ తీసుకుంటాం. ఓకే పార్టీ తరఫున అధికార ప్రతినిధి అయినటువంటి ఆర్మూరి వెంకటరెడ్డి గారిని అప్రజాస్వామికంగా ఈరోజు ఉదయం ఏదైతే ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. ఈ ప్రతిరోజు ఉదయం ఆర్మూరి వెంకటరెడ్డి గారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల్ని, అరాచకాల్ని, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతుల్ని కూడా ప్రతిరోజు ఉదయం ప్రశ్నిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఉదయం 7:30-8 మధ్యలో ఆర్మూరి వెంకటరెడ్డి గారిని వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎప్పుడు కేసు అయింది, ఎప్పుడు ఇన్ఫార్మ్ చేస్తున్నారు, ఎప్పుడు విచారణకు పిలుస్తారు, అరెస్ట్ ఏంటి, ఇదంతా ప్రొసీజర్ కూడా ఒక 1 అవర్ లో తీసుకొని వచ్చి ఇంటికి వచ్చే. ధర్మసాగర్ గేట్ వద్ద శ్రీ హనుమాన్ ఆలయ ప్రథమ వార్షికోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ పురోహితులు రాజేశ్వర్ శర్మ, సుమన్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి హోమం, పంచామృత అభిషేకం, చందన అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు కాజీపేట రాజేందర్, రాజకీయ ప్రముఖులు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవానికి విచ్చేసిన అతిథులకు గ్రామ పెద్దలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మండల పరిధిలోని పిల్లికొట్టాల్లో ఉన్న మెడికల్ కళాశాల నిర్మాణం తుదిదశలో ఉన్న క్రిటికల్ కేర్ సెంటర్ మరియు మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ ముందుగా మెడికల్ కళాశాలలో తరగతి గదులు, ల్యాబ్లు, డెమో రూములు, లైబ్రరీలను పరిశీలించారు. విద్యార్థులతో ఇంటరాక్ట్ అయి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొదటి సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. మెడికల్ విద్యార్థులు ర్యాగింగ్ దూరంగా ఉండాలని, ర్యాగింగ్ చట్టాలు కఠినంగా ఉన్నాయని విద్యార్థులకు సూచించారు. వైద్య విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ నెలలోనే 2వ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానుండడంతో వారికి హాస్టల్ సదుపాయం కల్పించి ప్రశాంత వాతావరణంలో తరగతులు, ప్రాక్టికల్స్, డెమోలు నిర్వహించి ఉన్నత వైద్య విద్యార్థులుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. కళాశాలలో ఏమైనా పెండింగ్ పనులుంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణం చివరి దశలో ఉన్న క్రిటికల్ కేర్ సెంటర్ను పరిశీలించారు. దీన్ని అత్యంత నాణ్యతా ప్రమాణాలతో తొందరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇవి టీజీఎన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.